నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఖచ్చితంగా చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా జరగాల్సిన నిర్వాకం అంతా జరిగిపోయిన తర్వాత హతవిధి అనుకుంటూ దాదాపు 3 నెలలు కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తగా ఒక ఆలోచన పుట్టుకొచ్చింది. అవును కదా, మనకి అసలైన అడ్వైజర్ ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అని ఆయన వెంబడే ఢిల్లీలో ఉన్న తన సోర్సెస్ని అలర్ట్ చేశారట. ఆళ్ల మోహన్ సాయి దత్తా, ఈ పేరు వినే ఉంటారు. ఇంతకుముందు అమిత్ షా కార్యాలయంలో పనిచేశారట ఆయన. తర్వాత ఈటల రాజేందర్కు ఇక్కడ తెలంగాణలో ఆయన సలహాదారుగా కూడా వ్యవహరించారట ఎన్నికల క్రమంలో. సరే, ఈ టకారాలన్నీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి వెళ్ళాయి. చూశారు, ఈ ప్రొఫైల్ ఏదో బాగుంది, ఈయన మనం చెప్పినట్టు వినే రకమేనా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకున్నారట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత, ఆయనకి సలహాలు ఇవ్వటం కోసం నియమించుకునే సలహాదారులు ఈయన చెబితే వినాలి. వాళ్ళేదో చెబితే ఈయన వినేసి అది ఇంప్లిమెంట్ చేస్తారని కాదు దాని అర్థం. సో అలా కొంచెం పర్లేదు, చెబితే వింటారు. ఈటల రాజేందర్ గారి ద్వారా కూడా కొంత తెలుసుకున్నారట సమాచారం. అంటే ఈయన నేరుగా మాట్లాడలేదు, కానీ ఈయన మనుషులు ఈటల రాజేందర్ గారితో సంప్రదించి ఆళ్ల మోహన్ సాయి దత్తా ఎలా ఉంటాడు, ఆయన పనితీరు ఏంటి, ఇవన్నీ వాకప్ చేసుకున్నారట. ఒక 2-3 లిట్మస్ టెస్టులు అవి కూడా అయిపోయినాయి. ఈయన బ్రహ్మాండంగా పనికొస్తారని. ఇంతకీ ఏంటంటే ఈయనకి వచ్చిన ప్రపోజల్ అమిత్ షా గారి కార్యాలయంలో ఇంతకుముందు ఈ ఆళ్ల మోహన్ సాయి దత్తాతో కలిసి పనిచేసిన వారి దగ్గర నుంచి వచ్చిందట. ఆ కలిసి పనిచేసిన వాళ్ళు బీజేపీ మనుషులా లేకపోతే ఇలాంటి అడ్వైజర్లా, సెఫాలజిస్ట్లా అనే దాని మీద ఇంకా మనకి క్లారిటీ రాలేదు. మొత్తానికి ఆళ్ల మోహన్ సాయి దత్తా ఈజ్ గోయింగ్ టు రిప్లేస్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది కూడా ఎందుకు అనే అనుమానం చాలామందికి రావచ్చుగాక. ఓ పక్క వరుస వెంబడి అరెస్టులు అయిపోతున్నాయి. నిన్నటికి నిన్న నందిగం సురేష్, తర్వాత లేళ్ల అప్పిరెడ్డి, ఇవాళ రేపో జోగి రమేష్, ఇంకా 2-3 రెడీగా ఉన్నారు. ఫైనల్ కాల్ ఈ రౌండ్లో సజ్జల రామకృష్ణారెడ్డికే ఉంటుంది పోలీస్ నుంచి, ఏపీ పోలీస్ నుంచి. సో రెడ్ బుక్లో రాసుకున్న దాని ప్రకారం తొలి అంకం ముగిసేది ఎవరితో అంటే ఫస్ట్ ఎపిసోడ్ ముగిసేది సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్. తర్వాత ఈ వెబ్ సిరీస్లో ఒక బ్రేక్ వస్తుంది. రెడ్ బుక్ వెబ్ సిరీస్లో కొంత విరామం ప్రకటించి, ముందర ఎలాగో వీళ్ళకి హైకోర్టు బెయిల్ తిరస్కరించింది కాబట్టి 90 రోజులకి తగ్గకుండా కనీసం వాళ్ళు జైల్లో ఉండే ఒక వెసులుబాటు, ఏర్పాటు వాళ్ళకి కల్పించాలని చెప్పేసి ఇక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి దసరా, దీపావళి కూడా లేళ్ల అప్పిరెడ్డికి, అలాగే జోగి రమేష్కి, నందిగం సురేష్కి, ఒకవేళ సజ్జల గారు కూడా అందులో జాయిన్ అయితే ఆ లిస్టులో ఆయనకి, అందరికీ రాజమండ్రి జైల్లోనే ఈ ప్రతీకారంలో భాగంగా అక్కడ ఇప్పించే కార్యక్రమం. ఆ పండగ ఇనాములు అక్కడే ఇస్తారట, పండగ కూడా అక్కడే జరిపిస్తారట. సో మొత్తానికి ఏంటంటే దసరా, దీపావళి అక్కడ చేసుకోబోతున్నారు. అక్కడితో ఒక ఎపిసోడ్ అయిపోతుంది. మళ్ళీ క్రిస్మస్ తర్వాత సెకండ్ ఎపిసోడ్ బిగిన్ అవుతుందని చెప్పేసి అమరావతి సచివాలయం నుంచి ఉన్న సమాచారం. సో రెడ్ బుక్ కాన్స్టిట్యూషను, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మొదలైంది, కానీ చాలా పద్ధతిగా మొదలైంది. చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఏదో అదాటిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మధ్యయుగాల్లో జనాల్ని అలా లేపేసుకొని వచ్చి జైళ్ళల్లో తోసినట్టు కాకుండా వీళ్ళు కొంచెం చట్టం ఫాలో అవుతున్నారు. మొత్తం లీగల్ ఫ్రేమ్వర్క్ లోబడే హైకోర్టు చెప్పేదాకా ఆగారు. వీళ్ళకి బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత అప్పుడే ప్రభుత్వం రంగంలోకి దిగింది. సరే, ఇవన్నీ అటు పక్కన పెడితే తనకి ఆంతరంగికులు, అనుయాయులు, అత్యంత విధేయులు అయిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన చెప్పిన మాటని బయట వినిపించడానికి ఓ మనిషి ఉండాలి కదా. ఆయనే ఆళ్ల మోహన్ సాయి దత్తా అడ్వైజర్ రూపంలో వస్తున్నట్టు. అయితే ఎలాంటి అడ్వైజరు? జగన్మోహన్ రెడ్డి గారు చెబితే చేసే అడ్వైజరా, లేకపోతే ఆయన చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉన్న అడ్వైజరా? దీని మీద క్లారిటీ రావట్లా. ఆళ్ల మోహన్ సాయి దత్తా అయితే ఆయన ఖచ్చితంగా చెప్పి తన అడ్వైస్ ఫాలో అయ్యే పని అయితేనే కంటిన్యూ అవుతాడని ఒక సమాచారం. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి అడ్వైజర్లు జనరల్గా ఎలా ఉంటారంటే ఆయన పిలిచినప్పుడు వెళ్ళి ఆయన ఏదైనా చెబితే నోట్స్ రాసుకొని బయటకు వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేయాలి, సీఎం గారు చెప్పారండి. సీఎం గారికి మేము చెప్పాం కాదు, సీఎం గారికి మాకు చెప్పారంటే అప్పుడు సీఎం గారు ఆయన చెప్పారు, ఇవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆయన నిజంగా చెప్పాడో లేదో కూడా బయట ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే ఈయన ఎన్నడైనా బయటకు వచ్చి మాట్లాడింది లేదు కదా. రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఇవన్నీ చూసిన తర్వాత జనం విసుగెత్తిపోయారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బంగారు పళ్ళన్నీ ఆయన జాగ్రత్తగా తయారు చేసి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి అప్పచెప్పి అధికారం మీదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వీళ్ళకి అప్పచెప్పారు. సో అలాంటిది ఈరోజు ఏమన్నా హఠాత్తుగా ఆయన నిద్రలేసి
డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకో 4.5 ఏళ్ళు ఆగాల్సిందే, అంటే లిటరల్గా 5 ఏళ్ళు ఆగాల్సిందే. ఒకవేళ ఆయన ప్రభుత్వంలోకి రావాలనుకుంటే వీళ్ళ ఫెయిల్యూర్స్ పట్టుకోవాలి. వీళ్ళ ఫెయిల్యూర్స్ పట్టుకోవాలి అంటే ముందర మీరు ఫెయిర్గా ఉండాలి. మీరు ఫెయిర్గా ఉండాలంటే మీకు సరైన అడ్వైజర్లు ఉండాలి. ఆ సరైన అడ్వైజర్లు ఉన్నా సరే వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినాలి. ఇన్ని జరగాలి. అంటే జగన్లో ఒక అంతఃశోధన మొదలైతే, ఆయన ఇంట్రోస్పెక్షన్ మొదలైతే గనక, తనని తాను మార్చుకొని సంస్కరించుకునే కార్యక్రమం జరిగితే గనక అడ్వైజర్లు వచ్చి ఆయన దగ్గర కొలువులో చేరిన కొంత ఫలితం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. లేదు నేను అలాగే ఉంటాను, పైన దేవుడు ఉన్నాడు, నాన్నగారి ఆశీస్సులు ఉన్నాయి, మీ అందరి అవ్వ అక్క అలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకుంటూ ఉంటే ఏం మారదు. నాకు 40% ఉంది అంటే, మాకు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అందులో ఒక కమెడియన్ క్యారెక్టర్ ఉంటుంది, మేరే పీచే లాలు అంకుల్ హై జయా ఆంటీ హై అని. అట్లా మేరే పీచే 40% లోగా అని చెప్పుకోవటానికి ఉంటుంది, కానీ అధికారంలోకి రావడానికి ఆ 40% సరిపోదు అనే స్ఫురణ జగన్మోహన్ రెడ్డి గారికి కలగాలి. కలిగిందా లేదా అనేది తెలియదు ఇంతవరకు, ఎందుకంటే ఆయన ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఏదో జరిగిందని తెలుసు కానీ ఏం జరిగిందో తెలియట్లేదని మాత్రం చెప్పారు ఆయన. సో మొత్తానికి ఏదో మతలబు జరిగింది కాబట్టి మేము 11కి పడిపోయాం, మధ్యలో ఉన్న 5 అంకె ఎగిరిపోయిందని చెప్పుకున్నారు, కానీ ఏం జరిగిందనే దాని మీద స్పష్టమైన సమాచారం లేదు. ఎవరైనా చెబితే వినాలి, లేకపోతే తాను చెప్పిందైనా సరిగ్గా ఉండాలి, చెప్పి చేయించుకోగల సమర్థత ఆయనకు ఉండాలి, చేసేవాళ్ళకి కూడా ఆ కెపాసిటీ ఉండాలి. ఇవేమీ లేని ఒక అసలు ఏమాత్రం సరుకు లేని సైన్యాన్ని పెట్టుకొని ఆయన నడిపిన ప్రభుత్వం దానివల్ల ఎలాంటి రిపర్కషన్స్ ఏంటనేది వాళ్ళు చూస్తున్నాం. సొంత సోదరి బయటకు వస్తుంది, జత్వానీ కేసులో మాట్లాడుతుంది. నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు జగన్, నువ్వు జత్వానీ కేసులో అలా వ్యవహరించడం కరెక్ట్ కాదు కదా అని ఆవిడ హెచ్చరిస్తుంది. సమాధానం ఈయన చెప్పలేడు. రకరకాల రిపర్కషన్స్ ఈరోజు ఆయన అనుభవిస్తున్నారు. వీటన్నిటి నుంచి కొత్త అడ్వైజరుగా వస్తారని భావిస్తున్న ఆళ్ల మోహన్ సాయి దత్త మరి దానికి పనికొస్తారా లేదా అనేది చూసుకోవాలి. ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ఆఫ్ లక్. అమిత్ షా గారి కార్యాలయంలో పనిచేసి వచ్చాడు కాబట్టి కాస్త జాగ్రత్త. మీ దగ్గర ఏమన్నా రహస్య సమాచారం ఉంటే మళ్ళీ ఆయన అక్కడికి చేరవేస్తారేమో అని చెప్పేసి అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైనాయి. ఇట్ ఈస్ యువర్ కాల్. మీరు సమర్థులు, మీరు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. వాళ్ళు వీళ్ళు ఏదో అంటుంటారు, మీరు కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని పట్టించుకోమాకండి. మీరు మాజీ ముఖ్యమంత్రి, సమర్థంగా మీరు ఆలోచన చేసి ఆయన ఒకవేళ అడ్వైజర్కి వస్తే ఆయన చేత చక్కగా పని చేయించుకోండి, ఒక మంచి వైపు అడుగేయండి, మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్.